సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో నోటిఫికేషన్ నేడు విడుదల చేయడం జరిగిందని, నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభమైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్ల పర్వం ఈ రోజు నుంచి మొదలైందని, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పబ్లిక్ నోటీస్ ఫారం 1ను జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు ఏర్పాట్లను పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కలెక్టర్ నందు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాలలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లను దాఖలు చేయవచ్చని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతి ఇస్తారని, మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపేస్తారని అన్నారు. అభ్యర్థితో మొత్తం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు 25,000 రూపాయలు, ఎస్సీ అభ్యర్థి అయితే 12,500 రూపాయలు, అసెంబ్లీకి 10,000, ఎస్సీ అభ్యర్థి అయితే 5,000 రూపాయలు దరఖాస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనల మేరకు నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని, ప్రభుత్వ సెలవు దినములలో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను 26వ తేదీ స్క్రూటినీ జరుగుతుందని, 29వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు సమయం ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల జాబితా డిక్లేర్ చేసి సిఈఓ కార్యాలయానికి అప్రూవల్ కొరకు పంపడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని, ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తు చేసినప్పటి నుండి వారు చేసే ఖర్చును వారి వ్యక్తిగత ఖాతాకు నమోదు చేయడం జరుగుతుందని, పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ తేదీకి 48 గంటల ముందు ప్రింట్ మీడియాలో ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలను పబ్లిషర్ పేరు మీద చిరునామాలు, వివరాలు ఉండాలని తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలను పబ్లిషర్ పేరు, చిరునామా, వివరాలు ఉండాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, కేబుల్ టీవీ నందు ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. All 7 assembly constituency అలాగే 1 parliament constituency notified returning officers ఏ ప్లేస్లో ఏ టైం నుంచి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నోటిఫికేషన్ రిసీవ్ చేసుకుంటారు అన్నీ కూడా పబ్లిక్ నోటీస్లో ఈరోజు పెట్టడం జరిగింది. మ్యాక్సిమం 3 వెహికల్స్ 100 మీటర్ పెరిఫెరీలో అలౌ చేయడం జరుగుతుంది. దీని గురించి ప్రాపర్ బందోబస్తు అన్ని చోట్ల కన్సర్న్ డిఎస్పీ స్థాయి క్యాడర్ ఆఫీసర్లు చేయడం జరిగింది. అదేవిధంగా మ్యాక్సిమం 5% రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ సబ్మిట్ చేయడానికి రావడం జరుగుతుంది. సో 1 క్యాండిడేట్ ప్లస్ 4 అదర్స్ మే కమ్ ఫర్ ద ఫైలింగ్ ఆఫ్ ద నామినేషన్. సో క్యాండిడేట్ రాకపోయినా ప్రపోజర్ క్యాన్ ఆల్సో ఫైల్ ద నామినేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. కాబట్టి 4 members, 1 proposer and other 3 members can file nomination and only 4 members in that case will be allowed inside the chamber of the returning officer. This important points already political parties alage prospective candidates andarki kuda cheppadam jarigindi. Then security deposit, this is again important activity andi. Parliament lo 25,000 for general and SC/ST candidates 12,500. So mana Tirupati parliamentary constituency SC reserved kabatti ikkada unna candidates 12,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10,000 ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ 5,000 ఫర్ SC/ST క్యాండిడేట్స్. సో ఆ విధంగా రిటర్నింగ్ ఆఫీసర్ సెక్యూరిటీ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తారు. నామినేషన్ ఫైలింగ్ టైమ్ ఈజ్ 11 AM to 3 PM.
డేట్ మనందరికీ తెలుసు, గతంలో కూడా చెప్పాము. 25th ఏప్రిల్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద నామినేషన్. సో 18th నుంచి 25th ఈ మధ్యలో 11 o'clock నుంచి 3 o'clock వరకు నామినేషన్ సబ్మిషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ సండే విచ్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్, all other day nominations shall be accepted by the returning officer.